హలో అందరికీ అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ గ్రోత్ లిక్విడ్ అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దానికోసం అయితే ఫస్ట్ మెంతులు తీసుకోవాలి మనకి ఫస్ట్ మనం ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ దానికి మిక్సీలో వేసేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట ఇది హెయిర్ అనేది చాలా రీగ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇట్లా మనం పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసి కాసేపు నానబెట్టిన ఈ మెంతు పౌడర్ని స్టవ్ మీద పెట్టేసి అయితే నేను ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నైట్ టైం సోక్ చేసుకుంటే మార్నింగ్ బాయిల్ చేయకుండానే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు స్కాల్ప్ అంతా లేదు అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా మనకి ప్రిపేర్ చేసుకోవాలి టైం లేదనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోవాలి ఇట్లా కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి అన్ని కిరాణా షాప్స్లో మనకు దొరుకుతాయి అమెజాన్లో కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట అవిసె గింజలు సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వల్ల మనకి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఏదైనా ఫీవర్ అట్లా వచ్చినప్పుడు టైఫాయిడ్ అట్లా ఇట్లా హెయిర్ అంతా కూడా ఊడిపోతూ ఉంటుంది లేదు నా రెగ్యులర్గా హెయిర్ ఫాల్ అనేది 6 మంత్స్కి ఒకసారి మంచిగా ఊడిపోయి మళ్ళీ రీగ్రోత్ వస్తుంది సో మనం ఇలాంటి హెయిర్ ప్యాక్స్ న్యాచురల్వి కనుక యూజ్ చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ అనేది ఊడిపోయిన ప్లేస్లో మంచిగా హెల్దీ హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకున్నాను కదా దీంట్లో కొంచెం వైట్ ఎగ్ అయితే యాడ్ చేసుకోవాలి తెల్ల సొన్న అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసినప్పుడు మనకి హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అనేది హెయిర్ రూట్ ఫాలికల్స్ దగ్గర మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది దాన్ని అప్లై చేసుకొని 1 అవర్ ఉంచేసుకున్న తర్వాత మన హెడ్ బాత్ చేసేసుకోవాలి అది కూడా మెంతి పౌడర్ వాటర్తోనే షాంపూ అనేది మిక్స్ చేసుకొని హెడ్ బాత్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా లేదంటే న్యాచురల్ షాంపూస్ ఏదైనా ఉంటే కూడా వాటినైనా మెంతుల పౌడర్ వాటర్ తోటి మిక్స్ చేసుకొని షాంపూ అనేది హెయిర్కి చేసుకోవాలి ఇట్లా వారానికి 2 సార్లు 3 సార్లు చేస్తే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా స్మూత్గా రీగ్రోత్ అనేది చాలా బాగుంటుంది